ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు వందనాలు మరియు శుభోదయం. నూతన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీకు మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పండి. దేవుని నీతితో ఎవరైతే నింపబడ్డారో, క్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఎవరైతే కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారో, దేవుని సన్నిధిలో ఎవరైతే నీతిమంతులుగా నిలబడి ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు మేలు కలుగును. ఒకవేళ ఇంతవరకు కీడు అనుభవించావేమో, అనేక సంవత్సరాలుగా అనేక నెలలుగా ఏదో కీడుతో ఏదో సమస్యతో సతమతమయ్యే కీడులో ఉన్నావేమో, నువ్వు ఆరాధించే దేవుడు నీకు మేలు చేసే దేవుడు, సర్వశక్తుడు, ఏ ఒక్కరికి హృదయపూర్వకంగా బాధ కలుగు చేయడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు కీడుగా భావించే వాటిని కూడా మేలుగా దేవుడు మార్చుతాడు. యోసేపు జీవితంలో కీడులు అనేకమైనవి జరిగాయి, కానీ ఒకానొక సమయంలో అతడు ఒప్పుకున్నాడు. మీరు ఏదైతే కీడు చేయాలని ప్రయత్నించారో దేవుడు వాటన్నింటినీ నాకు మేలుగా మార్చాడు అని. ప్రియ దేవుని బిడ్డ, ఆలకించు. దేవుడు నీకు కీడు చేయాలని, ఇబ్బందిలోకి నెట్టివేయాలని అనుకునేవాడు కాదు. సాధారణంగా ఇలా మనుషులు ప్రవర్తిస్తారు. సొంత కుటుంబ సభ్యులే నీకు కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారనే మాట విన్నప్పుడు, ఏవో కీడు చేసేస్తారేమో, కీడు వచ్చేస్తుందేమో, వారు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారట, వీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారట అని విన్నప్పుడు చాలా ఆందోళన మనకు రావడం సహజం. కానీ ఆ సమయంలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం ఇది. మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పండి. నీవు దేవుని నీతితో నింపబడిన వ్యక్తివైతే, దేవుని నీతి కొరకు లోకాన్ని విడిచిపెట్టి బ్రతికేవాడివైతే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. ఎంతోమంది జీవితాల్లో దేవుడు మేలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు కూడా. ఆయన శరణుజొచ్చిన వారిని విడిచిపెట్టేవాడు కాడు. విశ్వాసంతో ఆయన వైపు చూసేవారిగా ఉంటే వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారని ఈ వచనం తెలియజేస్తుంది. ఏదైతే దేవుని కొరకు చేస్తున్నావో, అవి ఉపవాసాలు కావచ్చు, కానుకలు కావచ్చు, నీ సమయం కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, పరిచర్య కావచ్చు, దానం, యాగం ఏదైనా కావచ్చు, ప్రతి పనికి ప్రతి క్రియకు దేవుని దగ్గర ఫలం ఉంది. మనం క్రియలు చేశామని రక్షణ మనకు కలగలేదు, కానీ రక్షణ పొందాం కనుక క్రియలు చేయవలసిన అవసరం ఉంది. ఆయనకు మహిమ తేవడానికి, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి, ప్రభు ప్రేమను కనపరచడానికి క్రియలు కావాలి. అవి దేవుని దగ్గర నుండి నీకు ఫలాన్ని మోసుకొస్తాయి. నీ విశ్వాసానికి ఫలముంది, నీ క్రియలకు ఫలముంది, నీ గుప్పిలికి ఫలముంది. మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి. ఇదే నేడు దేవుడు మనల్ని ధైర్యపరిచే వాగ్దానం. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారం చేసుకుని ఈ మాటలను మీ ప్రార్థనలో ప్రస్తావిస్తూ ప్రార్థించండి. దేవుడు మనకు మేలు చేసేవాడు. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. నీతిమంతులుగా నీ ఎదుట తీర్చబడేందుకు మమ్మల్ని పరీక్షించుకునే అవకాశాన్ని మాకు దయచేసావు. నీతిమంతులమై ఉండి నీ మేలును పొందుకునే భాగ్యాన్ని మాకును మా ప్రియులందరికీ దయచే. ఈ వాగ్దానం ద్వారా మాకు ఆశీర్వాదాలు, రోజంతటికి నడిపింపును దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెసెస్. థ్యాంక్ యూ ఆల్.